హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా సుజుకిలో కొత్తగా వచ్చిన ఈ TFT వేరియంట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది 2025 లో వచ్చిన వేరియంట్ అనమాట. సో ఇది అప్గ్రేడ్ చేసిన TFT డిస్ప్లే అయితే వచ్చింది. సో ఈ పర్టికులర్ వెహికల్ లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియో అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రధాన మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి బ్లూటూత్ ఎనేబుల్డ్ TFT డిస్ప్లే అయితే వచ్చిన రైడ్ కనెక్ట్ ఎడిషన్ అనమాట. సో దీని లుక్ చూసుకుంటే ఫ్రంట్ నుంచి ఇలా కనిపిస్తుంది. సో ఈ పైన వచ్చేసి మెయిన్ హెడ్ ల్యాంప్ అయితే LED తో వస్తుంది. హెడ్ ల్యాంప్ చుట్టూ ఈ క్రోమియం ఫినిషింగ్ తో ఉండే కవర్ అయితే ఉంటుంది. సో ఈ కౌల్ వెహికల్ కి స్పెషల్ అట్రాక్షన్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇంకా కింద చూసుకుంటే ఈ సుజుకి 3D ఎంబ్లమ్ అయితే కనిపిస్తుంది. సో దీని కింద వచ్చేసి ఐకానిక్ డిజైన్ లో ఉండే ఈ పొజిషన్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఈ పొజిషన్ ల్యాంప్ ఆన్ చేసినప్పుడు మనకి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలా మనకు ఫ్రంట్ నుంచి పొజిషన్ ల్యాంప్ లుక్ ఉంటుంది. సో ఇంకా కింద చూసుకుంటే బాడీ అంతా కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్ తో ఉంటాయి. సో ఇలాంటి డిజైన్ లో మనకు ఫ్రంట్ నుంచి వెహికల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇంకా మనం సైడ్ నుండి చూసుకుంటే వెహికల్ అంతా కూడా మనకు బాడీ ప్లెయిన్ కలర్ లో కనిపిస్తుంది. సో ఈ ఫుట్ బోర్డ్ చూసుకుంటే చాలా బ్రాడ్ గా ఉంటుంది, అంటే వెడల్పుగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి బ్రాడ్ ఫుట్ బోర్డ్ అయితే చూడొచ్చు. సో ప్రీవియస్ వేరియంట్ తో కంపేర్ చేస్తే ఈ ఫుట్ బోర్డ్ అనేది చాలా ఎక్స్టెండ్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఫ్రంట్ లో చూసుకుంటే మనకు 2 పౌచెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఇవి 500 ml కెపాసిటీ గల పౌచెస్. దీంట్లో ఏంటంటే ఏమైనా డాక్యుమెంట్స్ కానీ లేదంటే ఏమైనా వాటర్ బాటిల్స్ కానీ క్యారీ చేసే విధంగా దీంట్లో అయితే ఇచ్చారు. సో ఈ ఫ్రంట్ వచ్చేసి ఒక హుక్ అయితే ఇచ్చారు, లగేజ్ హుక్. ఇక్కడ కూడా ఇంకొక లగేజ్ హుక్ అయితే ఉంటుంది. సో ఇలా డ్యూయల్ లగేజ్ హుక్స్ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్ అయితే ఛార్జింగ్ పెట్టొచ్చు. రైట్ సైడ్ మెయిన్ ఇగ్నిషన్ ఉంటుంది. సో ఇలా మనకు వెహికల్ లుక్ అనేది ఫ్రంట్ నుంచి అయితే ఉంటుంది. సో ఇక్కడ మిడిల్ లో చూసుకుంటే దీని రైడ్ కనెక్ట్ ఎడిషన్ అని చెప్పి స్టిక్కర్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఈ వెహికల్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ అని చెప్పి మనకి స్టిక్కర్ అయితే ఇండికేట్ చేస్తుంది. సో ఇంకా మనం పైన చూసుకుంటే సుజుకి ఎంబ్లమ్ 3D లో ఉంటుంది. సో ఈ మెయిన్ డిస్ప్లే వచ్చేసి TFT మీటర్ తో అయితే వచ్చింది అనమాట. అంటే ప్రీవియస్ వేరియంట్ తో LCD డిస్ప్లే ఉండేది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో చాలా షార్ప్ గా ఉండే క్రిస్ప్ కలర్డ్ డిస్ప్లే అయితే ఇచ్చారనమాట. సో దాంతో కంపేర్ చేస్తే ఈ వేరియంట్ ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దీంట్లో డిఫరెంట్ థీమ్స్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు, అంటే లైట్ థీమ్ అండ్ డార్క్ థీమ్ సెట్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్ వెహికల్ ఏంటంటే ఎండగా ఉన్నప్పుడు మనకు డిస్ప్లే విజిబిలిటీ అనేది సరిగ్గా ఉండకపోయేది. సో దీంట్లో విజిబిలిటీ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది అనమాట. సో TFT తోని అయితే ఈ మీటర్ ఇచ్చారనమాట. సో దీంట్లో మనకు ట్రిప్స్ కనిపిస్తాయి, ఫ్యూల్ ఇండికేటర్ కనిపిస్తుంది, ఓడోమీటర్ కానీ స్పీడోమీటర్ కానీ ఇవన్నీ కూడా మనకు దీంట్లో అయితే ఇండికేట్ చేస్తాయి అనమాట. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అయితే మన మొబైల్లో ఉన్న బ్లూటూత్ తో మనము ఈ వెహికల్ ని కనెక్ట్ చేసుకున్నప్పుడు మన మొబైల్లో వచ్చే కాల్స్ అండ్ SMS అలర్ట్స్ అన్ని కూడా దీంట్లో అయితే చూడొచ్చు. కాలర్ చూడొచ్చు, వెదర్ రిపోర్ట్ చూడొచ్చు. సో ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో కనిపిస్తాయి అనమాట. పైన చూసుకుంటే మనకు క్లాక్ కనిపిస్తుంది. సో మిడిల్ వచ్చేసి మనకు స్పీడోమీటర్ కనిపిస్తుంది, ఓడోమీటర్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఫ్యూయల్ గేజ్ గానీ, ఇంజన్ మాల్ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ కనిపిస్తాయి. సో ఈ డిస్ప్లే ఏమైనా సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ 2 రబ్బర్ బటన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ బటన్స్ యూజ్ చేసి డిస్ప్లే ఉన్న సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇలాంటి TFT మీటర్ అయితే ఉంటుంది. సో ఇంకా మనం బ్యాగ్ చూసుకుంటే సో ఈ సీట్ వచ్చేసి ఇద్దరు కంఫర్ట్ గా కూర్చునే విధంగా లాంగర్ సీట్ డిజైన్ ఉంటుంది, బ్రౌనిష్ కలర్ లో ఉంటుంది అనమాట. సీట్ కింద వచ్చేసి మనకు ఈ మోడల్ లో ఉండే బాడీ అంతా కూడా కనిపిస్తుంది, చూడడానికి చాలా స్టైలిష్ గా అయితే ఉంటుంది అనమాట. సో ఈ బాడీ పైన మనకు యాక్సెస్ అని చెప్పి ఈ
టీడీ ఎంబ్లమ్ లో ఉండే స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఇలా మనం దీని బ్రాండింగ్ లోగో అయితే చూడొచ్చు. ఇంకా బ్యాక్ చూసుకుంటే సింపుల్ లుక్ లో లేదంటే బ్లాక్ కలర్ లో ఉండే గ్రాబ్రియల్ డిజైన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలా మనకు గ్రాబ్రియల్ చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. ఇంకా మనం బ్యాక్ చూస్తే ఇది వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ అనమాట. సో ఇది మనకి ఇలా సైడ్ నుండి ఓపెన్ అయ్యే విధంగా ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ అయితే ఇచ్చారు. ఇంకా కింద వచ్చేసి ఈ టైల్ ల్యాంప్ వచ్చేసి LED తో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఇండికేటర్స్ అయితే బల్బ్ తో ఇస్తారు. సో ఇలాంటి టైల్ ల్యాంప్ డిజైన్ చాలా స్టైలిష్ గా మనకు బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుంది. నెంబర్ 2 ఫిట్టింగ్ కోసం అరేంజ్మెంట్ ఇక్కడైతే ఉంటుంది అనమాట. మన రైట్ సైడ్ చూసినప్పుడు ఈ మఫ్లర్ డిజైన్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే చాలా స్లీక్ డిజైన్ లో ఉన్నట్టుగా ఉండు, దీనిపైన క్రోమియం ఫినిషింగ్ తో ఉండే కౌల్ అయితే ఉంటుంది. ఇది చాలా స్టైలిష్ లుక్ అయితే ఇస్తుంది అనమాట. సో రైట్ సైడ్ నుండి చూసినప్పుడు మనకి వెహికల్ లుక్ ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి బటన్స్ కనిపిస్తాయి. ఫ్రంట్ లో చూసుకుంటే పార్కింగ్ బ్రేక్ ఉంటుంది. అంటే మన వెహికల్ పార్క్ చేసినప్పుడు వెహికల్ వీల్స్ కొన్నిసార్లు అయితే మూవ్ అవుతుంటాయి. సో అలా మూవ్ అవ్వకుండా ఈ పార్కింగ్ బ్రేక్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఈ బటన్స్ వచ్చేసి మనకి బటన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ ఇండికేట్ చేయడానికి అంటే స్విచ్చర్ అయితే ఉంటుంది. ఇదే కాకుండా పాసింగ్ స్విచ్ అయితే ఇంటర్నల్ గా ఉంటుంది అనమాట. సో ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్చర్ కాకుండా ఈ పాసింగ్ స్విచ్ లాగా యూజ్ అవుతుంది. ఇంకా కింద వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ బటన్ అయితే ఉంటుంది. దీని కింద హారన్ స్విచ్ ఉంటుంది. సో ఈ బటన్స్ మనకు లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంటాయి. రైట్ సైడ్ వచ్చేసి మనకు 2 బటన్స్ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ ఉంటుంది. అదే విధంగా ఇంజన్ కిల్ స్విచ్ ఇంటిగ్రేటెడ్ గా ఉంటుంది అనమాట. అంటే సింగిల్ బటన్ యూజ్ చేసి మన వెహికల్ స్టార్ట్ చేయవచ్చు, అదే విధంగా స్టాప్ కూడా చేయవచ్చు. సో ఇలా ఇంటిగ్రేటెడ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని కింద వచ్చేసి ఈ హజార్డ్ స్విచ్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఈ పార్కింగ్ లైట్స్ అన్ని కూడా లేదంటే ఈ వెహికల్ లైట్స్ అన్ని ఎట్ ఏ టైం ఆన్ చేయడానికి ఈ హజార్డ్ బటన్ అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇలాంటి బటన్ మనకు కొత్తగా దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. సో దీనిలో మెయిన్ ఇగ్నిషన్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. సో దీనిలో కీ ఇన్సర్ట్ చేసి మనం వెహికల్ ఆన్ ఆఫ్ చేసే విధంగా, లాక్ చేసే విధంగా దీనిలో ఫీచర్స్ ఉంటాయి. సో దీని పక్కన చూసుకుంటే 1 పుష్ షట్టర్ ఉంటుంది. సో మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే ఈ ఆటోమేటిక్ గా ఈ షట్టర్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఇలా మనకు ఈ పుష్ షట్టర్ అనేది క్లోజ్ అవుతుంది. సో మళ్ళీ దీన్ని మనం ఆన్ చేసుకోవడానికి సో ఇలా అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా మనం పుష్ చేస్తే ఇదంతా లాక్ అయిపోతుంది. సో మనకి ఇన్సర్ట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. సో దీన్ని ఆన్ చేసుకోవాలంటే మళ్ళీ ఈ బటన్ ప్రెస్ చేస్తే రాదు, ఈ కీతో మాత్రమే మనం దీన్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా మనం ఓపెన్ క్లోజ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ కీ ఇన్సర్ట్ చేసి మనం రైట్ సైడ్ టర్న్ చేస్తే వెహికల్ ఇగ్నిషన్ ఆన్ అవుతుంది. సో ఇలా మనకు ఇగ్నిషన్ అంతా ఆన్ అవుతుంది. సో ఇది ఇలా కాకుండా మనము ఈ ఆఫ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే మనకు ఈ సీట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా సీట్ ఓపెనర్ గా ఇదైతే పనిచేస్తుంది. సో ఇలా చిన్న సౌండ్ వచ్చి సీట్ అయితే ఓపెన్ అవుతుంది. సీట్ కింద 24.5 లీటర్స్ కెపాసిటీ గల అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. సో ఇలా మనకు స్టోరేజ్ చూడొచ్చు. ఒక ఫుల్ హెల్మెట్ పట్టి ఇంకా స్పేస్ ఉండే విధంగా స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ లో చూసుకుంటే ఈ ఫ్యూయల్ లిడ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లిడ్ ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో దీన్ని మనం యాక్సెస్ చేయడానికి పుష్ చేసి మనము రైట్ సైడ్ టర్న్ చేయాలి. సో పుష్ చేసి రైట్ సైడ్ టర్న్ చేస్తే ఇక్కడ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం ఇలా దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ లాక్ ఓపెన్ కావడానికి మనం ఇక్కడ ఇగ్నిషన్ లో దీన్ని పుష్ చేసి రైట్ సైడ్ టర్న్ చేయాలి. డైరెక్ట్ టర్న్ చేస్తే ఇగ్నిషన్ ఆన్ అవుతుంది. పుష్ చేసి టర్న్ చేస్తే ఈ ఫ్యూయల్ లిడ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో ఇంటర్నల్ గా ఇంకొక లిడ్ అయితే ఉంటుంది. సో దీన్ని మనం ఓపెన్ చేసేసి ఫ్యూయల్ అయితే నింపుకోవచ్చు. సో ఇది అడిషనల్ సెక్యూరిటీగా ఈ ఫ్యూయల్ లిడ్ అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో మెయిన్ ఫీచర్ చూస్తే దీంట్లో ఇలా సుజుకి TFT డిస్ప్లే తో అయితే వచ్చింది. బ్లూటూత్ ఎనేబుల్డ్ డిస్ప్లే అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూస్తే ఫ్రంట్ లో ఇలా పొజిషన్ ల్యాంప్ అయితే ఉంటుంది, LED తో వస్తుంది. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూస్తే ఫ్రంట్ లో LED హెడ్ ల్యాంప్ తో అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటి హెడ్ ల్యాంప్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ వచ్చేసి స్టైలిష్ బాడీ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ వచ్చేసి ఫ్రంట్ లో 2 పోర్చెస్ ఉంటాయి. ఇదే కాకుండా ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ లగేజ్ హుక్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి ఫీచర్ అయితే ఇచ్చారు. ఇంకో ఫీచర్ వచ్చేసి ఈ బ్రాడ్ గా ఉండే ఈ ఫుట్ బోర్డ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ వచ్చేసి సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ ఇంజిన్ అయితే ఉంటుంది. సో ఇది బెటర్ మైలేజ్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ వచ్చేసి బ్యాక్ సైడ్ లో టైల్ ల్యాంప్ LED తో వస్తుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే బల్బ్ తో వస్తాయి. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ వచ్చేసి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఉంటుంది. అంటే సైడ్ స్టాండ్ వేసినప్పుడు వెహికల్ కనుక స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు. అదే విధంగా ఈ వెహికల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ కనుక కిందికి వస్తే వెహికల్ ఆటోమేటిక్ స్టాప్ అయ్యే విధంగా దీంట్లో అయితే ఈ సెట్టింగ్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే మిర్రర్స్ వచ్చేసి క్రోమియం ఫినిషింగ్ తో ఉంటాయి. సో ఇలా ఈ క్రోమియం ఫినిషింగ్ మిర్రర్స్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ వచ్చేసి బ్యాక్ సైడ్ లో ఉండే ఫ్యూయల్ ఎక్స్టర్నల్ లిడ్ అయితే ఉంటుంది. సో ఇది అడిషనల్ సెక్యూరిటీ అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ వచ్చేసి దీంట్లో ఈ 1 పుష్ షట్టర్ ఉంటుంది. దీని ద్వారా ఈ షట్టర్ ని లాక్ చేసుకోవచ్చు. సో ఇగ్నిషన్ లాక్ అనేది దీని ద్వారా అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ వచ్చేసి దీంట్లో ఈ ఇంజన్ కిల్ స్విచ్ ఇచ్చారు. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ గా ఉండే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే దీంట్లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో హజార్
లైట్ ఫీచర్ అయితే ఇచ్చారనమాట. అంటే హజార్డ్ స్విచ్ అని కూడా అంటారు దీన్ని. మన వెహికల్ లో ఉండే అన్ని లైట్స్ ఎట్ ఏ టైం ఆన్ చేయడానికి ఈ బటన్ అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఇంజన్ గురించి చూస్తే ఇది వచ్చేసి 4 స్ట్రోక్ ఇంజన్, సింగిల్ సిలిండర్ ఇంజన్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట. దీనిలో 2 వాల్వ్స్ అయితే ఉంటాయి. దీని ఎగ్జాక్ట్ కెపాసిటీ చూస్తే ఇది 124 cc అయితే ఉంటుంది. అంటే 125 cc ఇంజన్ అయితే చెప్పొచ్చు. సో దీనిలో బోర్ వచ్చేసి 52.5 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ వచ్చేసి 57.4 mm స్ట్రోక్ అయితే ఇచ్చారు. దీని మాక్సిమం పవర్ అవుట్పుట్ చూసుకుంటే 6500 RPM వద్ద 6.2 kW పవర్ ని రిలీజ్ చేస్తుంది. టార్క్ వచ్చేసి 5000 RPM వద్ద 10.2 Nm టార్క్ అయితే ఇది రిలీజ్ చేస్తుంది. దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అని పిలుస్తారు. అంటే ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఫ్యూయల్ ఇంజిన్ లోకి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనే సిస్టమ్ ద్వారా అయితే పంప్ అవుతుంది. దీనిలో స్టార్టింగ్ మెథడ్స్ వచ్చేసి 2 మెథడ్స్ ఉంటాయి. ఇలా కిక్ రాడ్ ఉంటుంది, సో యాజ్ వెల్ యాజ్ ఇలా సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంటుంది. ఈ 2 మెథడ్స్ ద్వారా మనం వెహికల్ అయితే స్టార్ట్ చేయవచ్చు. దీనిలో ట్రాన్స్మిషన్ వచ్చేసి CVT ట్రాన్స్మిషన్ అయితే పిలుస్తారు అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్ చూస్తే ఈ ఓవరాల్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు దీని లెంత్ వచ్చేసి 835 mm లెంత్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ విడ్త్ చూస్తే ఇది వచ్చేసి ఈ హ్యాండిల్ బార్ నుండి హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీనిలో 690 mm విడ్త్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ హైట్ చూస్తే ఈ బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు దీని హైట్ మెజర్ చేస్తారు. ఈ హైట్ వచ్చేసి 1155 mm హైట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో వీల్ బేస్ చూస్తే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఇలా ఈ రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అయితే పిలుస్తారు. ఇది 1260 mm వీల్ బేస్ అయితే కలిగి ఉంటుంది అనమాట. దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ బాటమ్ నుంచి కిందికి ఈ గ్యాప్ ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తారు. ఇది 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కలిగి ఉంటుంది అనమాట. అంటే సిటీ రైడ్స్ గానీ ఆఫ్ రోడ్ గానీ కంఫర్ట్ గా ఉండే కన్వీనియంట్ గా ఉండే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అంటే కింద ఉండే హైగా ఉండే స్పీడ్ బ్రేకర్స్ టచ్ అవ్వకుండానైతే ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో సీట్ హైట్ చూస్తే దీనిలో 856 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. అంటే లెగ్ రీచ్ ఈజీగా ఉండే విధంగా ఈ ఈజీ గ్రౌండ్ రీచ్ కోసం సీట్ హైట్ అనేది తక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి దీంట్లో 106 kgs అయితే ఉంటుంది అనమాట. సో ఇలా మనకు వెయిట్ అయితే చూడొచ్చు. దీంట్లో వేరియంట్ బట్టి అయితే వెయిట్ ఉంటుంది. స్టాండర్డ్ వేరియంట్ అయితే 106 kgs ఉంటుంది. సో రిమైనింగ్ వేరియంట్స్ వచ్చేసి 105 kgs అయితే ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ వీల్స్ వచ్చేసి అలాయ్ వీల్ డిజైన్ అయితే ఉంటుంది. వీటిని క్యాష్ వీల్స్ అని కూడా పిలుస్తారు అనమాట. ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి ఎక్స్టర్నల్ గా ఉంటుంది. 5.3 లీటర్స్ కెపాసిటీ గల ఈ ఫ్యూయల్ ట్యాంక్ అయితే మనకు ఈ ఎక్స్టర్నల్ గా ఇచ్చారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో బ్రేక్స్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి మనకు ఈ వేరియంట్ బట్టి అయితే బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది రైడ్ కనెక్ట్ ఎడిషన్ కాబట్టి దీనిలో డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ డిస్క్ బ్రేక్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఇది 160 mm డయామీటర్ లో డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది అనమాట. ఈ వీల్స్ వచ్చేసి ఈ అలాయ్ వీల్ డిజైన్ లో ఉంటాయి. సో ఇలాంటి మోడల్ లో ఉండే వీల్స్ అయితే చూడొచ్చు. ఫ్రంట్ లో వచ్చేసి 12 inches ఈ వీల్ సైజ్ అయితే ఉంటుంది. టైర్ సైజ్ చూస్తే 90/90 సైజ్ లో ఈ టైర్ అయితే ఉంటుంది. ఇలాంటి మోడల్ లో ఉండే టైర్ అయితే చూడొచ్చు ఫ్రంట్ లో. ఫ్రెండ్స్ రేర్ లో ఉన్న వీల్ చూస్తే మనకు రేర్ లో కూడా అలాయ్ వీల్ డిజైన్ తో ఉండే వీల్ డిజైన్ అయితే ఇస్తారు. ఈ టైర్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది. ఫ్రంట్ టైర్ తో కంపేర్ చేసినప్పుడు రేర్ లో కొంచెం వైట్ టైర్ ఉంటుంది. సో ఇలాంటి వైడ్ గా ఉండే టైర్ మనకు రేర్ లో కనిపిస్తుంది. దీని సైజ్ వచ్చేసి 90/100 సైజ్ లో రేర్ టైర్ ఉంటుంది. వీల్ సైజ్ వచ్చేసి 10 inches అయితే ఉంటుంది అనమాట. అంటే ఫ్రంట్ టైర్ తో అండ్ వీల్ తో కంపేర్ చేసినప్పుడు ఈ రేర్ టైర్ అనేది కొంచెం చిన్న సైజ్ లో ఉంటుంది అనమాట. సో ఇలాంటి వీల్ అండ్ టైర్ అయితే రేర్ లో చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి డిజైన్ లో ఉండే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ చూడొచ్చు. ఇలాంటి రోడ్ కండిషన్ లో స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే ఇలాంటి సస్పెన్షన్స్ ఇస్తారు ఫ్రంట్ లో. ఫ్రెండ్స్ రేర్ లో చూస్తే రేర్ లో స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ పిలుస్తారు. సో ఇలాంటి సస్పెన్షన్ అయితే ఇస్తారు. సో దీంట్లో సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కోసం ఇలాంటి పాయింట్స్ అయితే ఇవ్వరు, డైరెక్ట్ గా సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని హైడ్రాలిక్ స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ అని కూడా పిలుస్తారు అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఎలక్ట్రికల్ చూస్తే దీంట్లో 12 volts 4 amperes సపోర్ట్ చేసే మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ ఉంటుంది. సో ఫ్రంట్ లో హెడ్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడి తో ఉంటుంది. పొజిషన్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడి తో ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్ తో వస్తాయి. రేర్ లో టైల్ ల్యాంప్ ఎల్ఈడి తో ఇస్తారు. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్ తో ఇస్తారు అనమాట. సో ఇలాంటి ఎలక్ట్రికల్స్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ ఈ కొత్తగా వచ్చిన ఈ సుజుకి TFT మీటర్ సంబంధించిన యాక్సెస్ లో చూసుకుంటే మనకు ఫీచర్స్ ఇంకా చాలా ఉంటాయి, చిన్న చిన్న ఫీచర్స్. సో మైలేజ్ పరంగా చూసుకుంటే ఇది బెటర్ అంటే బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. ఇది 60 kmph మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుందన్నమాట. అంటే 120 cc కెపాసిటీ ఇంజిన్ అయినప్పటికీ 60 kmph మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే దీనిలో వేరియంట్స్ ఉంటాయి, డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ వేరియంట్స్ బట్టి దానిలో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. సో ప్రెసెంట్ మనం చూసే వేరియంట్ వచ్చేసి TFT మీటర్ తో ఉండే రైడ్ కనెక్ట్ ఎడిషన్ వేరియంట్ అనమాట. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి దీని లొకేషన్ లో 1,01,000 చేంజ్ అయితే ఉంటుంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,30,000 చేంజ్ అయితే ఉంటుంది అనమాట. సో దీంట్లో ఇంకా మిగతా వేరియంట్స్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ వీడియో వచ్చేసి నేను మంచిర్యాలలో ఉన్న సుజుకి షోరూమ్ లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఈ నియర్ బై లొకేషన్స్ వీడియో చూస్తే ఈ షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు షోరూమ్ వాళ్ళని అయితే అప్రోచ్ అవ్వచ్చు. అదర్ లొకేషన్ నుంచి వీడియో చూస్తే మీ నియర్ బై షోరూమ్ లో అయితే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ TFT వేరియంట్ సంబంధించిన సుజుకి యాక్సెస్ ఇన్ఫర్మేషన్. సో
ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ గా ఉంది అనుకుంటాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.